అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తిరుమల శ్రీవారి దర్శనం వివరాలు. పైన పేర్కొన్న వారందరికీ శ్రీవారి దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాని ఆఫ్లైన్ ఎటువంటి దర్శన టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఇది శ్రీవారి భక్తులు గమనించగలరు. టికెట్లు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి? ప్రతి నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అఫీషియల్ వెబ్సైటు, యాప్ లాగిన్ అయ్యి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి 65 సంవత్సరాల వయోపరిమితి ఉంటుందని, వీరు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తగిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కొంతమందిని దర్శనానికి అనుమతిని ఇస్తారు. భార్యాభర్తలను మాత్రమే అనుమతిని ఇస్తారు. లేదంటే 65 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సింగిల్గా దర్శనానికి వెళ్ళవచ్చు. భర్తతో పాటు భార్యను మాత్రమే అనుమతి ఇస్తారు. మరొకరికి ఈ అవకాశం లేదని గమనించగలరు. దర్శనం స్లాట్ ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. టికెట్ ఖరీదు. సీనియర్ సిటిజన్స్ దర్శనం కోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. దర్శనం టికెట్లు ఉచితంగా లభిస్తాయి. టికెట్లు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి? వెబ్సైట్ లేదా యాప్స్లో లాగిన్ అయిన తర్వాత రిలీజ్ చేసిన టికెట్లు గ్రీన్ కలర్లో ఉన్న తేదీలు మీకు అవసరమైన తేదీ సెలెక్ట్ చేసుకొని, సీనియర్ సిటిజన్స్ అయితే సీనియర్ సిటిజన్ ఆప్షన్, తర్వాత బాక్స్లో వయసు, మీతో పాటు భార్యను తీసుకొని వెళ్ళాలంటే స్పౌస్ అనే ఆప్షన్ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వివరాలు సబ్మిట్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ సెలెక్షన్ క్లిక్ చేసి ముందుగానే సేవ్ చేసి ఉంచుకున్న మీ ఆధారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ బుక్ చేసుకోవాలి. గమనిక: ఈ సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్లు కూడా కేవలం 2-3 నిమిషాల వ్యవధిలోనే కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఫాస్ట్గా బుక్ చేయడానికి ప్రయత్నించండి. దర్శనం ఎంట్రీ పాయింట్ ఎక్కడం. సీనియర్ సిటిజన్స్ దర్శనం కోసం ప్రత్యేకంగా మహాద్వారం పక్కనే ఉన్న సుపథం ఎంట్రీ పాయింట్ పక్కనే బ్రిడ్జి కింద ఆఫీసులో బుక్ చేసుకున్న టికెట్స్ అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అక్కడే అన్నప్రసాదాలు అందజేస్తారు. టైం స్లాట్ ప్రకారం మహాద్వారం పక్కనే ఉన్న ప్రత్యేక క్యూ లైన్ ద్వారా మిగతా సర్వదర్శనాలు ఆపి కేవలము సీనియర్ సిటిజన్స్ మాత్రమే దర్శనం కల్పిస్తారు. వీరి దర్శనం పూర్తయ్యాక మాత్రమే ఇతరులకు దర్శనం ఉంటుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.